శ్రీగురుభ్యో నమ. సభాయే నమ. ఇవాళ పాత పాటల పట్టుకొమ్మ శీర్షికలో మానవీయ సంబంధాలకి సంబంధించిన పాటల్ని పరిశీలిస్తున్నప్పుడు బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసమని చెప్పి దాశరథి కృష్ణమాచార్యులు గారు వ్రాసినటువంటి పాట అమ్మ అన్నది ఒక కమ్మని మాట. ఈ పాటని పరిశీలించవలసిందిగా మీరు నన్ను అడిగారు. ఆ పాటని యథాశక్తి పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అసలు అమ్మ అన్న మాటే అంత కమ్మటి మాట. అమ్మ అని పిలవడంలో అంత సంతోషం ఉంటుంది, అమ్మ అని పిలిపించుకోవడంలో అంత సంతోషం ఉంటుంది. పిలవడంలోనూ పిలిపించుకోవడంలోనూ కూడా అంత సంతోషకరమైనది. అమ్మ అని పిలిచేటప్పటికే ఏదో సేద తీరేటట్టుగా చెయ్యగలిగినది. కష్టం వచ్చినప్పుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేది అమ్మ అన్నమాట. పైగా ఈ లోకంలో మొట్టమొదటి పరిచయం అంటూ ఏర్పడితే అది అమ్మతోటే. మొదటి పరిచయం ఎవరికైనా ఏర్పడేది ఎవరితో అంటే అమ్మతో. అందుకని అమ్మ అని పిలవడం, అమ్మ దగ్గరికి వెళ్ళడం, అమ్మ పాలు త్రాగడం, అమ్మ ఒళ్ళో పడుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ నవ్వులు నవ్వించడం, అమ్మ ఎత్తుకుని లాలించడం, ఇవన్నీ కూడా ప్రతి వారికి మధురాతి మధురమైనటువంటి జ్ఞాపకాలు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. ఇంతవరకు అమ్మ యొక్క పాత్ర అని చెప్పడం జీవితంలో ఎవరికీ సాధ్యం కాదు. అమ్మ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ కడుపులో మనం పడుకుని ఉన్నాం, అమ్మ కడుపులో పడుకుని అమ్మ కడుపులో పెరిగాం. మనకి లోపల ఉన్నప్పుడు వేడి చేస్తే ఆ వేడి తగ్గడానికి వీలుగా ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మ ఆహారం తింది. అట్లాగే తనకి ఎంత కష్టమైనా కూడా మనని కడుపులో భరించింది. తను మృత్యు సదృశమైనటువంటి వేదనని ఎదుర్కొని ప్రసవించింది. ఎంతమంది చుట్టూ ఉన్న కేరమని ఏడ్చేటప్పటికీ పిల్లవాడికి పాలిచ్చి ఆకలి తీర్చింది. పిల్లవాడు పెద్దవాడు అవుతుంటే వాడు వృద్ధిలోకి రావాలని ఎన్నో ఉపవాసాలు చేసింది. వాడు మలమూత్రములలో ఆడుకుంటుంటే తెలియక ఒళ్ళంతా కడిగి శుభ్రం చేసి బట్ట మార్చింది. తను ఎంత నీరసంగా ఉన్నా, ఎంత జ్వరంగా ఉన్నా పిల్లవాడిని మాత్రం ఊయలలో పడుకోబెట్టి ఊపి నిద్రపుచ్చి అంత కష్టపడింది. అమ్మ పడిన కష్టం, అమ్మ చేసిన త్యాగం, అమ్మ చూపించిన ప్రేమ అది ఎవరు గుర్తుపెట్టుకోగలరు? అసలు ఎందని జ్ఞాపకం పెట్టుకుంటారు? అది ఎట్లా సాధ్యం? సాధ్యం కాదు. అందుకని అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే మనం బాగున్నప్పుడు అమ్మ ఎక్కువ మాట్లాడుతుంది. మనం సంతోషంగా ఉన్నామనుకోండి అమ్మ ఎక్కువ మాట్లాడుతుంది. మనం ఏదైనా కష్టంలో ఉన్నామనుకోండి అమ్మ ఎక్కువ మాట్లాడదు. తను ఎక్కువ బెంగపెట్టేసుకుంటుంది. తను ఆ చాట్న ఈ చాట్న కళ్ళొత్తుకుంటుంది. మనం బాగుండాలని ఎన్ని మొక్కులు మొక్కేస్తుందో, ఎంత బెంగ పెట్టేసుకుంటుందో, ఎంత ఆరోగ్యం పాడు చేసేసుకుంటుందో. అటువంటి అమ్మ గురించి ఎవరు చెప్పడం సాధ్యమవుతుంది? అమ్మ అంటేనే అది చెప్పడానికి వీలు లేనన్ని మమతల యొక్క మూట. ఆ మూటలోంచి ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి. సాధారణంగా మిగిలిన పరిచయాలు ఏముంటాయో వాళ్ళతో ఉండేటటువంటి ప్రేమకి సంబంధించి ఆ గుర్తులు, వాళ్ళతో మనం సమన్వయమైన విషయాలు తెలుస్తాయి, జ్ఞాపకం ఉంటాయి. కానీ అమ్మతో, అమ్మ కడుపులో పడుకున్నది మనకి జ్ఞాపకం ఉందా? అమ్మ ప్రసవించింది జ్ఞాపకం ఉందా? అమ్మ పాలిచ్చి పెంచడం జ్ఞాపకం ఉందా? అమ్మ ఊయల ఊపడం జ్ఞాపకం ఉందా? పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు అమ్మ స్నానం చేయించడం జ్ఞాపకం ఉందా? నీకోసం అమ్మ బెంగ పెట్టుకుని అన్నం మానేసి ఉపవాసాలు చేసి మొక్కి దేవాలయాల చుట్టూ తిరగడం జ్ఞాపకం ఉందా? ఏమి జ్ఞాపకం ఉంది? తెలిసినవి తెలియనివి కూడా కలిపి అమ్మ. కాబట్టి అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, కరుణామూర్తి, ఆయనే అమ్మని సృష్టించాడు, మనని సృష్టించాడు అని అంటాం. కానీ ఆ దేవుడు లేడనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండవచ్చుగాక. కానీ అమ్మే లేదనువాడు అసలే లేడు.
దేవుడు లేడు అనేవారు ఉండవచ్చు. కానీ అమ్మ ఏమిటయా, ఏటా చాదస్తం, అమ్మ అన్నది ఏం లేదు అన్నవాడు మాత్రం ఉండడు. అంటే అమ్మ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరైనా 2 చేతులు ఎత్తి నమస్కారం చేయవలసిందే. అమ్మ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరైనా కైమోడ్చవలసిందే. కాబట్టి అమ్మే లేదనువాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకు అంటే అమ్మ సంతోషించాలి, వీడు ప్రయోజకుడయ్యాడు, నేను ఇంత కష్టపడి కన్నందుకు, వీడిని పెంచి పెద్ద చేసినందుకు వీడు అక్కరకు వచ్చాడు, వీడు సంపాదనపరుడయ్యాడు, ధర్మాత్ముడయ్యాడు, వీడు భార్యని సుఖపెడుతున్నాడు, వీడు తన బిడ్డల్ని సుఖపెడుతున్నాడు, 10 మందికి పనికొచ్చాడు, 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు అని అమ్మ సంతోషించిందనుకోండి, ఆ కొడుకు కొడుకు. అమ్మకే బరువుగా అనిపించాడు అనుకోండి, వీడు 1 రూపాయి సంపాదించడు, ఓ భార్యని సుఖపెట్టాడు, బిడ్డల్ని సుఖపెట్టాడు, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోడు, అట్లా గడిపేస్తున్నాడు అని అమ్మ బాధపడింది అనుకోండి, అమ్మ అంటే దైవం కన్నా గొప్పది. అటువంటి అమ్మే బాధపడేటట్టుగా బతికిన బ్రతుకు అర్థం లేని బ్రతుకు, అదో అయోమయమైన బ్రతుకు, అదో బరువైన బ్రతుకు. అమ్మ సంతోషిస్తే ఆ బ్రతుకు కన్నా గొప్ప బ్రతుకు ఇంకొకటి లేదు. అందుకే తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. పెద్ద పెద్ద యజ్ఞాలు, పెద్ద పెద్ద యాగాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేసావో చేయలేదో కానీ అమ్మ సేవ ఒక్కటి చెయ్యగలిగితే చాలు, పరదేవత యొక్క సేవ చేసినట్టే. అంతకన్నా పుణ్యప్రదమైనటువంటి విషయం లోకల్లో ఇంకోటి లేదు. అమ్మకొక్క ప్రదక్షిణం చేస్తే చాలు. భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేసినట్టు. మహాసంకల్పంతో సేతువుకి వెళ్ళి రామేశ్వరంలో సముద్ర స్నానం చేసినట్టు. అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినది అమ్మకొక్క ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం. అమ్మ అంటే సాక్షాత్ దైవం. మాతృదేవోభవ అంటే పరదేవత అమ్మయ్య ఉన్నది కాదు, పరదేవతయే అమ్మయ్య ఉన్నది. అంటే అమ్మయే పరదేవతా స్వరూపిణి. అటువంటి అమ్మ సేవ చేసుకున్నవాడు ఎవరున్నాడో ఆయన బ్రతుకే బ్రతుకు. అంతేకాని తల్లి సేవ చేసుకోలేకపోవడం కన్నా దురదృష్టం ఇంకోటి లేదు. తల్లి లేదనుకోండి, ఎంత తెలిసిన్నవాడైనా ఎంత ప్రేమ ఉన్నవాడైనా తల్లికి సేవ చేసే అదృష్టం లేదు. కానీ తల్లి ఉందనుకోండి, ఎంత అదృష్టం అటువంటి తల్లి సేవ చేయడం. కాబట్టి తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. ఆ తల్లి సేవ చేసిన బ్రతుకు ఏదుందో అది నిజమైన బ్రతుకు. అమ్మంటే అంతులేని సొమ్మురా. లౌకికంగా మన దగ్గర ఉన్న సొమ్ము ఖర్చు అయిపోతుంది, కానీ అమ్మో అంతులేని సొమ్ము. సొమ్ము ఏం చేస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. మనకి ఏదైనా భోగం కావాలంటే, మనం సుఖపడాలంటే ఆ సొమ్ముని వెచ్చించి ఆ సుఖానికి కారణమైన వస్తువుని తెచ్చుకుంటాం. అమ్మో అంతులేదు, ఇంకా అంత గొప్ప సొమ్ము. ఎందుకని? అమ్మ అంటేనే ఊరట, అమ్మ అంటేనే విశ్రాంతి, అమ్మ అంటేనే మనిషికి కలిగేటటువంటి గొప్ప తాపోపహరణం. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మీ మనసు ఎంత బరువుగా ఉన్నా బరువు తీరిపోతుంది. అమ్మ మాట్లాడింది అనుకోండి, మనలో ఉన్నటువంటి తాపం అంతా పోతుంది. అటువంటి అమ్మ కన్నా పెద్ద సొమ్ము ఎవరు? అమ్మ కన్నా ఆశీర్వచనం చేసేవాళ్ళు ఎవరు? అమ్మ కన్నా ప్రేమగా చూసేవాళ్ళు ఎవరు? అమ్మలా నిస్వార్థంగా మన కోసం పరిశ్రమించేవాళ్ళు ఎవరు? అమ్మ ఎప్పుడు మనం ఎంత గొప్ప స్థితిలో ఉండనివ్వండి, ఇంకా అంతకన్నా బాగుండాలని కోరుకుంటుంది తప్ప ఏ కారణం చేత కూడా అభిశంసించనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే లోకంలో అమ్మయే. అమ్మని చూడనివాడు, అమ్మని బాధ పెట్టేవాడి విషయంలో కూడా అలాంటి కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే అమ్మ ఎంతమ్మా అంటే వద్దమ్మా, అంత కఠినమైన మాట అనకండి, వాడు 100 ఏళ్ళు చక్కగా ఉండాలి, నేనెంతకాలం ఉంటానమ్మా, అంత మాట అనకండి, నేను వినలేనంటుంది. అమ్మ అంటే అంత మృదువైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి.
అది ఏనాటికి తరగని భాగ్యమురా. ఆ భాగ్యం ఒకనాడు తరిగేది, ఒకనాడు పెరిగేది కాదు. అది ఎప్పుడూ పూర్ణంగా పుష్కలంగా ఉండేటటువంటిది. అంత గొప్ప భాగ్యం. అమ్మ మనసు అమృతమే చిందురా. చిందుతుంది. చిందడం అంటే ఒక బిందె నిండా మీరు ఏ తేనె పోసుకున్నారనుకోండి, ఒరే చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళరా, అంత నిండా అంచుల వరకు పోసేశారు, అడుగు తీసి అడుగేస్తే చింది పడిపోతుంది అంటారు. అంటే ఎప్పుడు అంత నిండా ఉంటుంది. అమ్మ మనసు నిండా ఏముంటుందంటే అమృతం ఉంటుంది. అంటే అమ్మ మాట్లాడితే, అమ్మ నడిస్తే, అమ్మ కదిలితే ఆ అమృతం చిందుతూ ఉంటుంది. అంటే అమ్మ ఉన్న చోట ఏమవుతూ ఉంటుంది అంటే అమృతం చిందుతూ ఉంటుంది. అమ్మ మనసుకి ఏం తెలుసు అంటే అమృతం చిందించడం తెలుసు. అంత గొప్పదిరా అమ్మ అంటే. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ ఒళ్ళోకి వెళ్ళి 60 ఏళ్ళు రానివ్వండి, 70 ఏళ్ళు రానివ్వండి, అమ్మకి 90 ఏళ్ళు వచ్చేసి సన్నగా కోడి పుంజుకాళ్ళు ఎలా ఉంటాయో అలా అయిపోయినా నేను పెద్ద బట్ట బరువు అయింది కట్టుకోలేనురా అని ఏదో తేలిక బట్ట కట్టుకుని బోచి నోటితో పకపకా నవ్వుతూ ఆ తెల్ల జుత్తు ఏదో చిన్న పెద్ద పిలకంత జుత్తు చిన్న ముడేసుకుని అమ్మ కూర్చుంటే, అమ్మ ఒళ్ళోకి వెళ్ళి పడుకుంటే ఆ సన్నపడిపోయిన వేళ్లతో అమ్మ పిల్లాడి తల మీద చెయ్యేస్తే ఎంత ఓదార్పు, ఎంత సంతోషం, ఎంత ఒత్తిడి తగ్గిపోతుంది. మరి అమ్మ ఒడికున్న శక్తి ఏమిటో కానీ పసితనం నుంచి ఎంత వయసు వచ్చినా అమ్మ ఒడిలో పడుకుంటే కలిగేటటువంటి ఊరట ఇంకా లోకంలో ఎక్కడ రాదు. ఓ కవి ఓ మాట అన్నాడు, అమ్మ ఒడి వరకు అక్కర్లేదు, అమ్మ ఏ కారణం చేతనైనా వెళ్ళిపోతే అమ్మ కట్టి విప్పేసినటువంటి చీరలతోటి బొంత కుట్టించుకొని ఆ బొంత వేసుకు పడుకుంటే చాలు ఎంత కష్టంలో ఉన్నా నిద్రపడుతుంది అన్నాడు. అమ్మ కట్టి విప్పిన చీరకంత శక్తి. అమ్మ అంటేనే అంత ఓదార్పు. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే. లోకంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంగడికి వెళ్ళి ఏది అడిగినా దొరుకుతాయి. కానీ బయటకి వెళ్ళి విపణిలో అంటే అంగడిలో నాకు అమ్మ కావాలి అంటే దొరకంది ఎవరు అంటే అమ్మ ఒక్కటే దొరకదు. అమ్మ భగవత్ స్వరూపం. అమ్మ ఉండడం అంత అదృష్టం. మళ్ళీ ఇంకొక్కసారి అలా అమ్మ ప్రేమ అనుభవించాలి. అమ్మ అలా కొసరి వడ్డించాలి. అమ్మ పెడుతుంటే తినాలి. వాడికి అది ఇష్టం, వాడికి అది ఇష్టం, వాడికి అది ఇష్టం అని ఆ కాయగూర దొరికితే అంత తాపత్రయపడిపోయి కళ్ళు సరిగా కనపడినా కనపడకపోయినా 10 మాటలు కళ్ళజోడు తీసి తుడుచుకుని ఆ కూర వండి ఆ కొడుక్కి పెడుతూ ఉంటే అమ్మ పొందే ఆనందం, అమ్మ ఇంకొక మాట నువ్వు ఏమైనా చెప్పు కానమ్మా ఈ కూర నువ్వే వండాలి అనేటప్పటికీ ఆవిడ పడిపోయే ఆనందం, అటువంటి పిచ్చి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు. అందుకనే అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే. అమ్మ మాత్రం అలా బయట కొనుక్కుంటానంటే దొరికేది కాదు. అమ్మ ఉన్నంతకాలం అమ్మని సేవించిన వాళ్ళు అదృష్టవంతులు. ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ అమ్మ రావడం కాదు, మళ్ళీ జన్మ ఎత్తితే అమ్మ. మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తితే అప్పుడు అమ్మని సేవించుకోగలగాలి. అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అది ఎవరెవనివ్వండి, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎవరికైనా సరే అమ్మయే ఇలవేల్పు. అంత గొప్పది అమ్మ. ఏ ఇంట చూడండి అమ్మయే దేవత. అందుకని అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలోన లేనిది ఏది? అమ్మ ఒక్కటి ఉందనుకోండి అన్నీ ఉన్నట్టే. అన్నీ ఉంటే మనసు ఎంత సంతోషాన్ని పొందుతుందో అమ్మ ఒక్కటి ఉంటే అంత సంతోషం ఉంటుంది. ఎందుకని అంటే ఏవేవి లేక మన మనసు బాధపడుతోందో అవి మనకి గుర్తు రాకుండా తన మాటల చేత సేద తీర్చేస్తుంటుంది. సేద తీర్చేసి మనం సంతోషంగా ఉండాలని ఎప్పుడు అలా ఆకాంక్షిస్తూనే ఉంటుంది.
తను ఎంత నలుగుడు పడుతుండనివ్వండి, తనకి ఏ అసౌకర్యం ఉండనివ్వండి, తను ఏ కష్టపడుతుండనివ్వండి, దేని కొరకు అమ్మ బ్రతికేస్తుందో తెలుసా? పిల్లలు కష్టంలోంచి బయటకు వచ్చేసిన రోజు చూడడం కోసమని అమ్మ తాను ఎంత చితికిపోయినా, ఎన్ని రోగాలతో తాను కూనారిపోయినా, అమ్మ మాత్రం పిల్లలు సంతోషపడే రోజు కోసం ఆ శరీరంలోనే కూర్చుని ఎదురు చూసి వాళ్ళు సంతోషంగా ఉన్నారన్నప్పుడు వెళ్ళిపోతుంది. అమ్మకి అంత ప్రేమ. అందుకే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది? అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది. చలనచిత్రపరంగా అయితే ఒక అన్న చెల్లెలు మాట్లాడుకున్నది. అమ్మ విలువ తెలుసుకుంటే అమ్మ అనురాగం నాది నీది కూడా. అమ్మ పెద్దదైపోయింది, అమ్మని సేవించడం, అమ్మని నేను పోషిస్తున్నానన్న భావన తప్పు. అమ్మ చేతి అన్నం తినడం, అమ్మ దగ్గర ఉన్నాననుకోవడం, అది ఎన్ని జన్మల భాగ్య విశేషం. కాబట్టి అమ్మ అన్న మాట ఎంత గొప్పదో, అమ్మ అన్న వ్యక్తి ఎంత గొప్పదో, ఎంత ఓదార్పో నిజంగా ఒక్క పాటలో దాశరథి గారు అంత అద్భుతమైనటువంటి రీతిలో మనకి చూపించారు. అది కూడా ఎక్కడ నిఘంటువు పెట్టి చూడవలసిన పదం లేదు. పరమ తేలికైనటువంటి మాటలతో అమ్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా వర్ణించారు. ఇంత గొప్ప పాట అమ్మ మీద వ్రాసి మనందరికీ అమ్మ వైభవాన్ని ఒక్కసారి కళ్ళకి కట్టినట్టు చూపించినటువంటి దాశరథి కృష్ణమాచార్యుల వారి పాదాలకు నమస్కరిస్తూ ఈ పాట వరకు స్వస్తి.